ఓ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, జాగ్రత్త వినండి. రక్షణ మనం ఉచితముగా పొందుకునేదా లేదా కష్టపడి సంపాదించుకునేదా? చెప్పాలి గట్టిగా. ఉచితంగా పొందుకునేదా లేదా కష్టపడి సంపాదించుకునేదా? ఉచితంగా పొందుకునేది. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందడానికి మనం ఏ విధమైన క్రియలు చేయాల్సిన పని లేదు. కొంతమంది అనొచ్చు, నువ్వు రక్షణ పొందాలంటే, మోక్షం సంపాదించుకోవాలంటే ఒక 30 గుడులు కట్టాలేమో అంటారేమో, లేదా ఒక 1000 మందికి భోజనాలు పెట్టాలేమో అంటారేమో, లేదా ఒక 10 బస్సు షెల్టర్స్ కట్టించాలంటారేమో, ఒక 4 హాస్పిటళ్ళు, ఆ తర్వాత 2 సత్రములు, లేకపోతే ఆర్ఫనైజ్లన్నీ కట్టిస్తాను పరలోకానికి వెళ్తామని బహుశా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారేమో. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఏ మానవుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కానీ మరే ఇతర క్రియల ద్వారా రక్షణ పొందడం సాధ్యమయ్యేది కాదు. అలాగే గనక సాధ్యమైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించాల్సిన అవసరత లేదు. మరొక మార్గం కనుక ఉండుంటే యేసు ప్రభు సిలువ మార్గం మనకు అవసరం లేదు కదా. యేసు ప్రభు సిలువ ద్వారా తప్ప మనిషికి రక్షణ లేదు. హల్లెలూయా. ఆయన సిలువలో మన కోసం కార్చిన అమూల్య రక్తము ద్వారా మాత్రమే రక్షణ మనకు ఉంది. కానీ వేరే వేరే ఉద్దేశాలతో ఏ మానవుడు రక్షణ పొందలేడు. ప్రపంచంలో చాలామంది ఈ రోజుల్లో ఆజ్ఞలు పాటించడం ద్వారా రక్షణ పొందగలం అనుకుంటారు, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా రక్షణ పొందొచ్చని చెప్పి ధర్మశాస్త్రంలో రాయబడిన కొన్ని విషయాలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా, సమయము సందర్భంతో పాటుగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అలా చేయడం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలమని అనుకుంటే, అదే నీ ఉద్దేశం అయితే యేసు ప్రభు సిలువలో మరణించింది నిష్ప్రయోజనం అయిపోతుంది. క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మనం రక్షించబడుతున్నాం, రక్షణలోనికి వస్తూ ఉన్నాం.